హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన మరొక రోజు ఆదివారం అయిపోయిన తర్వాత అందరూ అలసిపోయి ఇక సరిపోయింది భక్తి వారానికి అనుకుంటారా? లేదండి. ఆశ మరింత ఆశ పుట్టిస్తుంది. దేవుని కార్యాలు ఇంకా ఆత్రుతగా మనం చేయడానికి దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి సోమవారం, మండే ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే, ద బిగినింగ్ ఆఫ్ దిస్ వీక్ కదా. సండేతో బిగిన్ చేసామనుకోండి. బట్ రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఏ రోజైనా, ఆదివారమైనా, సోమవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, గురు, శుక్ర, శని, ఆది ఏ రోజైనా యేసయ్యను తోడు లేకుండా మనం ముందుకు సాగలేము. దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా సహాయం చేయయ్యా. ఈ అరణ్యం లాంటి లోకంలో గందరగందరగా ఉన్న ప్రపంచంలో ఎటువంటి ఎటుతోచని పరిస్థితుల్లో ఎవరిని చూసినా, ఎవరి మీద ఆధారపడ్డా ఏ విధమైన సహాయము దొరకని ఈ అంచె దినాలలో తండ్రి నిన్నే నమ్ముకున్నామయ్యా. నీ సహాయం కోరుకుంటున్నాం. సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరి సహాయం కావాలండి మనకి? చాలామంది అంటారు మాట సహాయం కూడా చేయలేదు, చేతి సహాయం కూడా చేయలేదు. మాట సహాయం వల్ల మనకు ఒరిగొచ్చేది ఏమీ లేదు. చేబదులిచ్చిన వలన మనకి తీరేది ఏదీ లేదు. బదులు తీర్చాలి కదా, అప్పు అప్పే కదా. కానీ దేవుని సహాయం మనకు నిత్యం అవసరమైనది. ఎస్, కరెక్టే. మనకి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా విషయాలు మనంతటా మనం చక్కబెట్టుకోలేము. మనకు మరొకరి సహాయం కావాలి. కోర్స్ కుటుంబంలో మనం ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయకులుగా ఉంటున్నాం. తప్పకుండా భార్య భర్తకు సహాయపడాలి, భర్త భార్యకు సహాయపడాలి, తల్లిదండ్రులు బిడ్డలకు సహాయపడాలి, బిడ్డలు ఎదిగొచ్చిన తర్వాత తల్లిదండ్రులకు సహాయపడాలి. అది కొంత సహజమే. కానీ నువ్వు మనుషుల మీద, బయట వారి మీద, అధికారుల మీద, లోకస్తుల మీద విశ్వాసమైన నీవు ఆధారపడుతున్నావంటే మునిగిపోతావని చెప్పాలా, బెదిరిపోతావని చెప్పాలా? దేవుడు నీ సహాయకుడు. ఆయన సహాయం కోరు. అన్ని విషయాల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన్ని కాదని లోకాన్ని ఆశ్రయించావా, అవస్థలు తప్పవసుమా, సహాయం దొరకదు. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో యెహోవా వాక్కు ఇదే: లోబడనల్లని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడుగక ఆలోచన చేతురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. లోబడనల్లని ప్రజలకు శ్రమ. మనం ఎందుకు దేవుని సహాయం కోరమంటే, దేవుడు సహాయం చేస్తాడని మనకు తెలుసు. కానీ మనం చేసే పనికి మాలిన పనులకు దేవుడు సహాయం చేయడు. దేవునికి ఇష్టం లేని వాటి విషయంలో దేవుని సహాయం మనకు దొరకదు. దేవుడు చెప్పే సలహాలు మనకు కొన్నిసార్లు, అనేక సార్లు ఇష్టం ఉంటాం, కష్టంగా ఉంటాయి. దేవుడు చెప్పే మాటలు మనం నమ్మం. మనుషుల మాటలు నమ్ముతాం సుమా. సో అందుకని ఏం చేస్తాము, దేవుడు చెప్పింది కష్టంగా ఉందని ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. మనం చూడండి, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఒకలా చెప్తాడు. ఖచ్చితంగా ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ముఖ్యమైనది, వెంటనే సర్జరీ జరగాలని, ఎంత ఖర్చు అవుద్దని. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాగే నా దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటాడని చెప్పి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ చెబుతాడు, ఇంకోలా చెప్తాడు. అక్కర్లేదు అంటాడు. ఏంటండి, ఏది నచ్చుద్ది నీకు? ఖర్చు లేని, సర్జరీ అక్కర్లేని, మాటతో దయం చేసేస్తానన్న డాక్టర్ మాటలు ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే కష్టం లేదు అందులో. దేవుడు చెప్పేది ఏదైనా సరే మనకి శస్త్రచికిత్స కోసి లోపట రూట్ కాజ్ తీస్తాడు దేవుడు. పైన స్వస్థపరుస్తారు ఈ లోకంలో మనుషులు. తాత్కాలిక అవసరత తీర్చేవాడు మనుషులు, శాశ్వతమైన విడుదల ఇచ్చేవాడు దేవుడు.
శాశ్వతమైన విడుదల కావాలంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. కరెక్టే. నువ్వు ఉపవాసం ఉండాలి, ప్రార్థించాలి, విశ్వాసం ఉంచాలి, పాపము ఒప్పుకోవాలి, నీ సంగతి చెప్పుకోవాలి, నీ స్థితిని మార్చుకోవాలి. అందుకనే ప్రభు దగ్గరికి రారు. దేవుడు చెప్పే మాటలు మనకు రుచించవు. ఎందుకంటే అవి ఇష్టం లేదు మనకి. మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటాయి దేవుని మాటలు. ఎందుకంటే మన ఇష్టం లోక సంబంధమైనది, శారీరక సంబంధమైనది. షుగర్ అంటే అందరికీ ఇష్టం అండి. పంచదార, తీపి అంటే ఇష్టం. తీపి తినొద్దురా బాబు, నువ్వు డయాబెటిక్ పేషెంట్ అవుతావు, నువ్వు షుగర్ వస్తుంది అంటే చాలామంది దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి ఏమైపోతుంది, ఎవరికి చెప్పరు, డాక్టర్ కూడా చెప్పరు, చెక్ చేసుకోరు. కాబట్టి ఒకేసారి కిడ్నీలు పాడైపోతున్నాయి, కళ్ళు పాడైపోతున్నాయి, శరీరంలో అనేక అవయవాలకు కారణమైపోతుంది. మన మనిషికి పాడైపోవడానికి మూల కారణం పాపం. అది తీపిగానే ఉంటుంది పాపం, చేసేటప్పుడు తీయగా ఉంటుంది, కానీ తర్వాత దాని పర్యవేక్షణ చేదు. పాపం అనుభవించేటప్పుడు అది అల్పకాల పాపభోగం, కానీ శాశ్వతమైన వేదనను మనకు మిగులుస్తుంది. నన్ను అడగకుండా, నా మాట వినకుండా పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. పాపం పోగొట్టుకోవడానికి మరో పాపం చేయటం వలన ఏమవుద్ది? పాపానికి విరుగుడు విడిచిపెట్టి పాపాన్ని పాపంతో సముదాయించుకుందామంటే ఏమైపోద్దండి? అదే కదా ఈ రోజున మనుషులు చేసేది. ఒకటి మానాలని ఇంకొకటి మొదలు పెడతారు, అది ఇది రెండు అవుతాయి. త్రాగుడు మానాలని నేను ఒక్కలాకులు పొగాకు ప్రోడక్ట్స్ వాడుతున్నాను అన్నాడు ఒక ఆయన. పొగాకు మానాలని నేను మరేదో డ్రగ్స్ వేసుకోవటం, ట్యాబ్లెట్స్ వేసుకోవటం మొదలుపెట్టాడు అన్నాడు. చివరికి త్రాగుడు పోలేదు, పొగాకు పోలేదు, ఆ మందులు వేసుకున్నాడు. మొత్తం ఉన్న ఆరోగ్యం పోయి మరింత సంకటపడ్డాడు. ఒక తప్పును కప్పుకోవడానికి ఇంకో తప్పు చేయటం వలన పెద్ద తప్పు అవుతుంది, కానీ అందులో నుంచి విడుదల రాదు కదా. దేవుడు అదే అంటే, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నా మాట వినకుండా సంధి చేసుకుంటున్నారు, వారు సమాధానం పడిపోతున్నారు వాటితోటి. ఫరో బలము చేత తమ్మును బలపరుచుకున్నటకు, ఐగుప్తు నీడను సరళించుటకు ఐగుప్తునకు ప్రయాణం చేస్తున్నారు ఏకంగా. ఫరో అంటే సాతాను గుర్తండి. దేవునికి విరోధి, దేవుని బిడ్డలకు విరోధి. వాడు లోకాధికారి, వాడే అపవాది. అపవాదితోనే సొంత చేసుకుంటున్నారట. నీకు లోడిపోతాను సైతానా, నన్నేం చేయకు అని దండం పెట్టేసుకుంటారు చూడండి. నువ్వు అడిగిన ఇచ్చేస్తామని అనేకులు ఈ రోజున పూనకాలు వచ్చినప్పుడు మొక్కుకుంటారు. అనేక సార్లు వాళ్ళ జీవితంలో ఇక లోబడిపోతారు. అవును, నాకు లోబడితే నీకు అది ఇస్తా ఇది ఇస్తానంటే చూడండి, అది తప్పైనా బానిసత్వమైనా దానికోసం కక్కుర్తిపడి అనేకులు బానిసలైపోతున్నారు. ఐగుప్తు నీడను శరణుజొచ్చుతారంట. ఆ నీడను నీడ నీకు శరణుజొచ్చితే నీడ ఉంటుందండి నీకు? అరే, ఎండొచ్చిందని నీడలోకి వెళ్తే ఎంతసేపు ఉంటుంది ఆ నీడ? కొంచెంసేపే. ఆ మబ్బు తొలగిపోగానే నీడ తొలగిపోతుంది కదా. నీడను ఆశ్రయిస్తారేంటి నిజాన్ని ఆశ్రయించకుండా? నిజమైన వాడు క్రీస్తు ఒక్కడే, మిగిలినవన్నీ నీడల వంటివి. అవన్నీ భ్రమలు, అవన్నీ తాత్కాలికమైనవి. అవి తాత్కాలికమైన రిలీఫ్. ఇవాళ పెయిన్ కిల్లర్స్ తోటి బాధలు తట్టుకుందాం అనుకుంటున్నారే కానీ పెయిన్కి కాజ్ అయిన దాని నుంచి విడుదల పొందుదామనే ఆశ చాలామందికి లేదండి. ఆ పెయిన్ను, ఆ నొప్పి చంపే మాత్రలతో సరిపెట్టుకుంటున్నారే కానీ నొప్పికి కారణమైన రోగం నుండి విడుదల పొందాలి. అది సర్జన్ చేయాలి, అది ప్రాపర్ డాక్టర్ చేయాలి. వైద్యులకు వైద్యుడైన పరమ వైద్యుడు నీ రోగాన్ని, నీ హృదయ రోగాన్ని, నీకు తెలుసా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. ప్రతి వాడు నడినెత్తి నుండి అరికాలు వరకు రోగాలతో నిండిపోయాడు, గాయాలతో నిండిపోయాడు, దెబ్బలతో నిండిపోయాడు. అవి కడగబడలేదు, మెత్తన చేయబడలేదు. అట్లాగే తట్టుకుంటున్నారు. ఎన్నో బాధలు ఉన్నాయండి, అలాగే తట్టుకుంటున్నానండి అంటున్నావు, కానీ
తట్టుకొని 4th స్టేజ్కి క్యాన్సర్ వెళ్ళిన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏం చేయమంటారు? ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. ఈ 4th స్టేజ్లో, ఫైనల్ స్టేజ్లో తీసుకొచ్చారు. ఏం చేయమంటారండి? తీసుకుపోండి అంటారు. చూడండి, అంతే. ఈ రోజున మనుషుడు చిన్న కష్టం వచ్చినప్పుడు ఏసయ్యా అని కేకేస్తే ఆ కష్టం తీరిపోద్దండి. తెలియదా మీకు? నమ్మరా? విశ్వసించరా? నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు మాట వినరా? ఒకవేళ ఆయన నిన్ను గద్దించినా, గాయాలు చేసినా, నిన్ను తను స్వీకరించడానికి ఆశపడిన తండ్రి తన కుమారుని శిక్షించినట్లు దేవుడు తన్ను ప్రేమించిన వారిని శిక్షిస్తారు. ఆ శిక్ష నీ మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. శిక్ష తప్పించుకోవడానికి ప్రయత్నించి పెద్ద శిక్షకు గురి కావద్దు. నీ గాయాలు మాన్పేవాడు ఆయన, గాయాలు చేయువాడు ఆయనే, గాయాలు మాన్పేవాడు ఆయనే. డాక్టర్ కట్ చేస్తాడు, మళ్ళీ డాక్టరే కొడతాడు. ఎందుకంటే గాయం మానాలి, కానీ మాన్పించేది దేవుడే. పరమ వైద్యుడైన ప్రభు దగ్గరికి వెళితే మనలో ఉన్నటువంటి రోగానికి కారణమైన, పాప రోగానికి కారణమైన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని స్వస్థపరుస్తుందండి, బాగు చేస్తుంది, శుద్ధీకరిస్తుంది. మన పాపములు మనము ఒప్పుకుంటే చాలు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? దేవుని దగ్గర ఒప్పుకొని చెప్పుకోవడానికి భయం ఎందుకు? మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, మనుషులతో చెప్పుకుంటున్నావు, కానీ దేవుని సందులో మోకరించి నీ స్థితిని ఒప్పుకోవడానికి వెనకాడుతున్నావు. అందుకే తాత్కాలికంగా నీ శ్రమలు తీరుతూ ఉన్నట్టు కనబడినా మరింత పెద్ద శ్రమకు నీవు గురైపోతున్నావు. ఐగుప్తు వలన కలుగు బలము మీకు అవమానకరము. ఐగుప్తు నీడను విశ్రమించువారు, శరణుదొచ్చు వారికి సిగ్గు కలుగును. చివరికి నీ జీవితము అవమానాల పాలైపోతుంది, సిగ్గు పాలైపోతుంది. ఎంతమంది ఈ రోజున తమ జీవితాలను కృంగ తీసుకుంటున్నారండి. ఐగుప్తు అన్నది లోకాన్ని ఆశ్రయించకండి, లోకస్తులను ఆశ్రయించకండి, అవిశ్వాసులను ఆశ్రయించకండి. నిన్ను స్వస్థపరిచే ప్రభువు ఉన్నాడు, నిన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడు, నిన్ను రక్తమిచ్చుకున్న ప్రభువు ఉన్నాడు. ఆయన రెక్కల చాటున నీకు క్షేమం ఉన్నది. ఏ తెగులు నీ గుడారానికి రాకుండా కాపాడేవాడు ఆయనే. ఏ ఆపద నీకు రాకుండా నీ పాదాలను రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞించేవాడు ఆయనే. నమ్మండి, యేసునద్దకు రండి, అంతేగాని ఐగుప్తును నమ్మకండి. 37వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములను రౌతులు బలాఢ్యులను వారిని ఆశ్రయించు వారికి శ్రమ. అధికారుల దగ్గరికి వెళ్తారు, లంచాలు ఉపయోగిస్తారు, పక్కదారులు పడతారు, కానీ ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడకపోతే ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు. ఐగుప్తీయుల గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు, ఆత్మ కావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు సంతృప్తి కలగాలంటే, నీవు ఆధ్యాత్మికమైన చచ్చిన స్థితిలో నుంచి లేపబడాలంటే, నిన్ను మరణము నుండి తప్పించగలిగిన, నీ కొరకు నీ స్థానంలో మరణించి నిన్ను విలువ పెట్టి కొనిన ప్రభువుని ఆశ్రయించు. ఎంత పాపైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నవాడైనప్పటికీ యెహోవాను ఆశ్రయించిన వాడికి ఏ మేలు కొదవడదు. కొట్టినా, తిట్టినా, గద్దించినా, శిక్షించినా, దండించినా ఆయన నిన్ను హత్తుకునేవాడే కానీ, నీ గాయాలు మాన్పేవాడే కానీ, నిన్ను కరుణించేవాడే కానీ, నీకు సిగ్గును అవమానాన్ని రాకుండా కాపాడేవాడే కానీ, నీ పాటికి నిన్ను వదిలివేసే లోకపు మనుషుల వంటి వాడు కాడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎన్నోసార్లు మనుషులు ఇచ్చిన ఆలోచనలు తీసుకొని మనుషుల సహాయాన్ని కోరుతూ గొప్ప సహాయకుడమైన, సమస్తమును మాకు చేయగలిగిన, మా ప్రతి శ్రమకు ప్రతి వ్యాధికి పరిష్కారం ఇవ్వగలిగిన నీ పాదాల చెంతకు రాలేక, నీ యందు విశ్వాసం ఉంచలేక, నీ రెక్కల చాటున దాగక అవమానాలు, నిందలు, శ్రమలు పాలవుతున్న వారిని కనికరించు నాయన.
ఇప్పుడే పశ్చాత్తాపంతో తమ స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించినట్లుగా ఎవరెవరు ఏ సంకటంలో ఉన్నారో, మనుషులు నమ్ముకొని మోసపోయారు, బలమును అధికారము నమ్ముకొని నష్టపోయారు, అటువారు ఇప్పుడైనా నీ 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 ఆలోచన ఎరిగి, నీ చిత్తమును ఎరిగి తమ స్థితిని నీ పాదముల దగ్గర ఒప్పుకొని నీ చేత కనికరించబడి హెచ్చించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన సోదర భారాలు 9540 నెంబర్కి, మిగతా దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. డాక్టర్ ఎన్ జైపాల్, డాక్టర్ జైపాల్ ఆయన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ జైపాల్ హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని ఛానల్స్లో ఆయా భాషలో సందేశాలు కూడా అనుదిన ధ్యానాలు పోస్ట్ చేస్తున్నాం. మీకు అన్ని భాషలు వస్తే, ఇన్ని భాషలు వస్తే అన్ని భాషల్లోనూ ఆలకించండి. అలాగే ఇతర భాషల వారికి కూడా దయచేసి ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి. వారు కూడా విని మేలు పొందినట్లుగా, ఈ అంచె దినాల్లో ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా రాత్రి మొగలు మేము ప్రయాసపడుతున్నాం. మా ప్రయాస కొరకు ప్రార్థించండి. అలాగే కల్వరి ప్రతిధ్వని అనే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే కార్యక్రమం లాక్డౌన్ నుండి ఇప్పటిదాకా అంటే ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూనే ఉన్నాం. తప్పకుండా వీక్షించండి. ఈ మధ్య మీరు చాలామంది మిస్ అవుతున్నారు. మీకు అనుకూలమైన సమయాల్లో వీక్షించండి. మీరు పొందిన మేళ్ళ గురించి తెలియచేయండి. ఇది కాకుండా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఆ ఛానల్స్కి ఎంతో హ్యూజ్ అమౌంట్ పే చేసేవాల్సి వస్తుంది. ఆ భారభరితమైన పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఇందులో బలవంతమేమి లేదు. ఇందులో మీరు పంపే ప్రతి కానుక నమ్మకంగా దేవుని పరిచయంలో వాడబడుతుంది. మా సొంత ఖర్చులకు మేము వాడుకోవటం లేదు కనుక ప్రభు మీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ప్రభువుని ప్రేరేపిస్తే టీవీ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఇతర భాషల్లోకి తెలుగు పరిచర్య సెల్ఫ్ సపోర్టెడ్గా ఉంది. బట్ తమిళ్, హిందీ, బెంగాలీ, ఒరియా, కన్నడ, మలయాళం కార్యక్రమాలు అందించడం కొరకు మీ సహకారాన్ని అందించండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి ఈరోజు మండే కదండి కల్వరి దర్శనం, మరి కల్వరి ప్రతిధ్వనిలో జూమ్ ఉంటుంది. మీరు అందరూ జూమ్లోకి వచ్చి మీ సాక్ష్యాలను పంచుకోనండి. ఎంతో చక్కటి అనుభవాలను పొందుతున్నాం. అలాగే లైవ్లో వీక్షిస్తున్నారు కూడా. రాగలిగితే రండి, లేకపోతే లైవ్లో కూర్చొని అయినా సరే జూమ్లో ఏం జరుగుతుందని మీరు కూడా వినండి. అది వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ ఉంది కనుక ప్రతి వీక్లీ వన్స్ కాబట్టి మీరు ఆ టైంను గుర్తుపెట్టుకోండి. రోజుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ని స్కాన్ చేసుకోండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరిదేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, ఫరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి. దైవ దీవెనలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాను.